గట్టిగా అడగండి, కులం ఉంటే తప్పేంటి అని అంటారు. ఎవరి కులంలో వాళ్ళు ఉంటే తప్పేంటి అని అంటారు. ఎవరి కులంలో వాళ్ళు ఉండటం అంటే ఏంటిది? ఎవరి కులంలో వాళ్ళు ఉండడం అని అంటే కంపార్ట్మెంటలైజేషన్, స్వేచ్ఛ లేకుండా చేయటం. ఎవరు భోగిలో వారే మగ్గండి ఉండడం అంతే. ఇతరులతోటి కలిసి భోజనం చేయడానికి లేదు. ఇక్కడ ఇదే తెలంగాణలో ఒక పెళ్లిలో భోజనానికి పోయినందుకు ఒక దళితుడిని కొట్టిన సంగతిని చూసాం కదా మనం. అదేంటి బీజేపీ నాయకులు చాలా మంది దళితుల ఇంట్లో భోజనం చేసి మేము దళితుడి ఇంట్లో దళితుల ఇంట్లో భోజనము వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ ప్లేట్లోనే వాళ్ళే తిని వాళ్ళతో పక్కన కూర్చుండబెట్టుకొని తినిపోయారు. కానీ అది కులాంతర భోజనం కాదు కదా. దళితులు వండితే దళితుల చేతుల మీదుగా పెడితే మీరు తినాలి, అది కదా మీరు చేయాలి. కానీ అట్లా కాకుండా మీ ఇంటి దగ్గర నుంచి అమిత్ షా భోజనం తీసుకొచ్చుకొని మా పక్కన కూర్చొని భోజనం చేసి మేమేం కుల వివక్ష పాటించట్లేదంటే అట్లా. అందుకని కులం అనేది ఒక సామాజిక వాస్తవం, సోషల్ రియాలిటీ. ఆ సోషల్ రియాలిటీ వల్ల చాలామంది నష్టపోతున్నారు. మంత్రిని మధుకర్ని చంపారు కులం వల్ల, ప్రణయ్ని చంపారు కులం వల్ల, చాకలి నరేష్ని చంపారు కులం వల్ల. అంతెందుకు ఒక రెడ్డోళ్ళ అమ్మాయి కోటోళ్ళ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే కోటోళ్ళ అబ్బాయిని ఇదే ఔటర్ రింగ్ రోడ్లో కొట్టి చంపారు. ఎన్ని సంఘటనలు జరగలేదు కులం మూలంగా? కేవలం కులం దళితుల సమస్య కాదు, కులం అందరి సమస్య. కాబట్టి కులం అనేది నిర్మూలన జరగాలని వీసీకే కోరుకుంటుంది అంబేద్కర్ స్ఫూర్తితోటి. కులం ఉండాలి అని ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరుకుంటున్నాయి. ఇప్పుడు అందరం హిందువులమే అయినప్పుడు మధ్యలో కులం ఎందుకు అనేది అదే మేము అడుగుతున్న ప్రశ్న. అది కూడా అంబేద్కర్ అడుగుతున్నది కూడా అదే. రిజర్వేషన్లు కావాలని అడిగినప్పుడు అందరం హిందువులేమే రిజర్వేషన్ ఎందుకు అని అన్నారు ఆనాడు ఉన్నటువంటి సనాతనవాదులు. అప్పుడు అంబేద్కర్ గారు అన్నారు, ఒకవేళ మనం అందరం ఒకటే అయితే మాకు వద్దా, ఎందుకు వద్దు అని అన్నారు. ఒక ఇంట్లో ఆ నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురికి సమానమైన వాటా ఉండాలి కదా. అవును, మనం ఒకటే కుటుంబం అన్న వసుదైక కుటుంబం అని అంటున్నాడు కదా నరేంద్ర మోడీ. అవును, వసుదైక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నవాడు ఒకడు అంటరాని వాడు ఎందుకు అయ్యాడు? ఆ కుటుంబంలో ఉన్నవాడు ఒకడు శూద్రుడు ఎందుకు అయ్యాడు? అదే కుటుంబంలో ఉన్నవాడు ఒకడు ఆదివాసి గిరిజనుడు ఎందుకు అయ్యాడు? ఇన్ని వేల కులాలుగా ఒకే కుటుంబం ఎందుకు విడిపోయింది? దానికి కారణం ఎవరు? ఏ సిద్ధాంతం? కాబట్టి వసుదైక కుటుంబం, మనుషులంతా దేవుని ముందు సమానం, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అంటే ఇప్పుడు బీజేపీ రాజకీయ పార్టీయా ఒక హిందుత్వ పార్టీయా? క్లియర్గా ఏది చెప్తారు మీరు? అది ఈ దేశాన్ని మనుధర్మ శాస్త్రం ప్రాతిపదికన పరిపాలించడానికి తయారైన రాజకీయ పార్టీ. అది హిందువుల పార్టీ కాదు, అది బ్రాహ్మణ వర్గాల పార్టీ. బ్రాహ్మణ వర్గాల్లో అందరి పార్టీ కూడా కాదు. మళ్ళా మనుషులు అసమానులు అని నమ్మే బ్రాహ్మణ వర్గాలు ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ. అందుకని అది హిందుత్వ అనే మతం కోసము, హిందుత్వ అనే ఒక ఐడియాలజీ. హిందుత్వ అనేది మతం కాదు, హిందుత్వ అనేది ఒక రాజకీయ సిద్ధాంతం. హిందూయిజం అనేది ఒక మతం. ఈ హిందూయిజానికి హిందుత్వకి సంబంధం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి బీజేపీకి సంబంధం లేదు. కానీ రాముని ముందు పెట్టి రాజకీయం చేయడం, కృష్ణుని ముందు పెట్టి రాజకీయం చేయడము. ఏనాడైనా ఎల్లమ్మ, పూసమ్మ, మైసమ్మ గుడి మీద పూజ చేసిర్రా? వీళ్ళు గుడి దగ్గర పూజ చేసిర్రా? అదే రోడ్డు దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఎల్లమ్మదో లేదంటే మైసమ్మదో అట్లాంటి ఒక రాయిని పక్కకు జరిపితే వీళ్ళు వివాదం చేస్తారు. రోడ్డు మీద అడ్డంగా గుడులు కడతారు. అంటే వీళ్ళు భక్తి అనేది అందరికీ ఉంటుంది. భక్తికి మేము వ్యతిరేకం కాదు. నీకు నచ్చిన మతాన్ని నువ్వు దేవుని నువ్వు ఆరాధించుతావు. నేను దేవుని ఆరాధించకు, పూజించకని నేను చెప్పట్లేదు, వీసీకే చెప్పట్లేదు. కానీ ఆ దేవుడి పేరు మీద ఇతర మతాలకు వ్యతిరేకంగా మనుషుల్ని పోలరైజ్ చేయడానికి మేము వ్యతిరేకం. బీజేపీ ఆ పని చేస్తున్నది కాబట్టి ఈ దేశానికి ప్రమాదం.